నమస్తే. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో సంచలనం సృష్టించిన 6 హత్యల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కుమార్ మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. హైదరాబాద్ శివార్లలోని కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో ఆయన మృతదేహం లభ్యమైంది. అంతేకాదు, హత్యలకు ముందు రాజ్ కుమార్ తన మొబైల్లో రికార్డు చేసినట్లు చెబుతున్న ఒక సెల్ఫీ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. అసలు పోలీసులు ఏమన్నారు, ఆ వీడియోలో ఏముంది చూద్దాం. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మధ్యాహ్నం 100 నంబర్కు ఒక సమాచారం వచ్చింది. పెంచర్ల గ్రామం సమీపంలోని ఓ వెంచర్లో మృతదేహం ఉంది అని సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిశీలించగా అది రాజ్ కుమార్ మృతదేహమే అని గుర్తించారు. మృతదేహం వద్ద ఒక మొబైల్ ఫోన్, బస్ టికెట్, ఇతర వస్తువులతో పాటు 1 లీటర్ పురుగుల మందు డబ్బా కూడా లభించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమికంగా పురుగుల మందు తాగి మృతి చెందినట్లు అనుమానిస్తున్నాము అని కమిషనర్ వెల్లడించారు. అతని వద్ద 1260 రూపాయల నగదు కూడా లభించినట్లు చెప్పారు. పోలీసుల దర్యాప్తులో మరో కీలక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. రాజ్ కుమార్ అనేక సిమ్ కార్డులు ఉపయోగించేవాడు అని, మొత్తం 16 సిమ్ కార్డులు వినియోగించినట్లు తమ దర్యాప్తులో గుర్తించాము అని కమిషనర్ తెలిపారు. బెట్టింగ్ యాప్లకు అలవాటు కారణంగా తరచూ ఫోన్లు, సిమ్ కార్డులు మార్చేవాడు అని చెప్పారు. అలాగే అతనిపై దాదాపు 2 కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లు తమకు సమాచారం ఉంది అని, ఈ ఆర్థిక ఒత్తిడి కారణంగానే అతను తీవ్ర మానసిక ఆందోళనకు గురైనట్లు భావిస్తున్నాము అని వివరించారు. హత్యలు జరిగిన జూలై 10వ తేదీ సాయంత్రం 4:55 రాజ్ కుమార్ తన ఫోన్లో 2 నిమిషాల 26 సెకండ్ల నిడివి గల వీడియోను రికార్డ్ చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఆ వీడియోలో తాను డబ్బంతా ఒక కుటుంబానికే ఇచ్చాను అని, 2 ఎకరాల భూమి కూడా అమ్మి అప్పుల్లో కూరుకుపోయాను అని, తనను మోసం చేశారు అని, తనపై కేసు పెట్టి జైలుకు పంపించాలి అని చూస్తున్నారు అని, ఆ కుటుంబం వల్లే తన జీవితం నాశనమైంది అని ఆరోపించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఆ వీడియోలో చేసిన ఆరోపణలు రాజ్ కుమార్ వ్యక్తిగత వాదనలు మాత్రమే అని, వాటిపై దర్యాప్తు కొనసాగుతోంది అని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసు నేపథ్యం విషయానికొస్తే రాజ్ కుమార్ పై ఈ ఏడాది మే 16న పోక్సో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం జూలై 10 రాత్రి నుంచి 11 తెల్లవారుజాము మధ్య మొదట తనపై కేసు పెట్టిన బాలిక తల్లి, నాయనమ్మను హత్య చేశాడు. తరువాత బాలికను మరో ప్రాంతానికి తీసుకువెళ్లి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి భార్య, 2 చిన్నారులను కూడా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మొత్తం 6 ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన షాబాద్ 6 హత్యల కేసులో ప్రధాన నిందితుడి మృతితో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. సెల్ఫీ వీడియో, స్వాధీనం చేసుకున్న వస్తువులు, ఇతర ఆధారాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.